నార్మల్ గా డ్రైవింగ్ జాబ్ అంటే కొంచెం బోరింగ్ గా ఉంటుంది కదా. కానీ మన కథలో హీరో లైఫ్ లో ఇద్దరు అమ్మాయిలకి, అది కూడా అందమైన అమ్మాయిలకి డ్రైవర్ గా మారతాడు. ఆ రాత్రి తర్వాత హీరో లైఫ్ మొత్తం మారిపోతుంది. ఎందుకంటే ఆ ఇద్దరు అమ్మాయిలు మనుషులు కాదు, వాళ్ళు వ్యాంపైర్స్, అంటే రక్తం తాగే పిశాచాలు అనమాట. ఆ తర్వాత ఏమైంది, హీరో జీవితం అనేది సినిమా కదా. సినిమా చాలా బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే నైట్ టీత్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ ఒక అమ్మాయి వాయిస్ ఓవర్ లో చెప్తూ ఉంటుంది అనమాట. ఎంతో కాలం నుంచి మనుషులు వ్యాంపైర్స్ గొడవ పడుతూ ఉన్నారు, దీని వల్ల చాలా నష్టం జరిగింది. కాకపోతే కొన్ని సంవత్సరాల నుంచి మనుషులు వ్యాంపైర్స్ ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి, మనుషులేమో భూమి మీద బతుకుతారు, వ్యాంపైర్స్ ఏమో భూమికి అండర్ గ్రౌండ్ లో బతుకుతారు. దీని వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పేసి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి బతకడం మొదలు పెట్టారు. కాకపోతే మనుషులేమో భూమి మీద చనిపోతూనే ఉన్నారు, కానీ వ్యాంపైర్స్ మాత్రం ఎంతో బలంగా తయారయ్యారు. వ్యాంపైర్స్ కంటూ కొన్ని రూల్స్ ఉన్నాయని చెప్పేసి ఒక 3 రూల్స్ చెప్తుంది. అందులో మొదటి రూల్ ఏంటంటే, వ్యాంపైర్ ఎవరైనా సరే మనుషులకి తెలియకుండా బతకాలి, అందులోనూ ఎవరి అనుమతి లేకుండా వాళ్ళ రక్తాన్ని అస్సలు తాకూడదు. ఇంకా 3వ రూల్ ఏంటంటే, అమెరికాలో ఉన్న ఒక ప్లేస్ కి మాత్రం వాళ్ళు అస్సలు వెళ్ళకూడదని చెప్పేసి వ్యాంపైర్స్ కొన్ని రూల్స్ పెట్టుకుని వాళ్ళ జీవితం వాళ్ళు ప్రశాంతంగా బతుకుతూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో వల్ల అన్నయ్య చూపిస్తారు. తానేంటంటే తన గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకున్న కారులో వెళ్తున్నప్పుడు తన వెనకాల తనని ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. వెంటనే కార్ స్లో చేసి చూస్తే వచ్చింది ఎవరో కాదు, మన కథలో విలన్ అనమాట. తాను ఒక వ్యాంపైర్ అనమాట. దాంతో హీరో వాళ్ళ అన్నయ్యకి ఏంటంటే భయం వేసి ఇలా కాదని చెప్పేసి అతని నుంచి తప్పించుకొని పారిపోదాం అని చెప్పేసి ఒక ప్లేస్ కు వస్తాడు. తీరా చూస్తే అది కాస్త వ్యాంపైర్ ప్లేస్ అనమాట. వెంటనే హీరో వాళ్ళ అన్నయ్య కారు దిగి తన గర్ల్ ఫ్రెండ్ కి కారు తాళం ఇచ్చేసి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, అందులోని మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపో, నేను వీళ్ళ సంగతి చూస్తానని చెప్పేసి తన గర్ల్ ఫ్రెండ్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ అన్నయ్య లోపలికి వెళ్ళి చూస్తే మనుషుల్ని వేలాడి తీసుంటారు. ఇదంతా చూసిన తర్వాత మనోడు పాపం షాక్ అయిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో బయట తన గర్ల్ ఫ్రెండ్ కేకలేస్తుంది అనమాట. ఏంటని చెప్పేసి బయటకు వెళ్ళి చూస్తే హీరో వాళ్ళ అన్నయ్య గర్ల్ ఫ్రెండ్ ని ఆ వ్యాంపైర్ గాళ్ళు తీసుకెళ్లిపోతారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే చక్కగా క్లాసులో నిద్రపోతూ ఉంటాడు, బయట మెలుగుగా ఉంటాడు. అందులోనూ హీరో ఏంటంటే చిన్న చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకుని ఆ డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కొంచెం మనీ ప్రాబ్లం అనమాట. అందులోనూ హీరోకు ఉందంటూ కేవలం వాళ్ళ అన్నయ్య, అందులోనూ వాళ్ళ నాయనమ్మ మాత్రమే. అందులోనూ హీరో వాళ్ళ అన్నయ్యకి ఏంటంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పోయింది కదా, తానేంటంటే ఇంటికి వచ్చేసి హడావుడిగా బట్టలు చదువుకుంటాడు. ఏంట్రా ఈ రోజు డ్యూటీకి వెళ్ళలేదని చెప్పేసి అంటంతో లేదని చెప్పేసి అంటాడు. ఎందుకంటే హీరో వాళ్ళనే డ్రైవర్ అనమాట. అందులోనూ హీరో ఏమంటాడంటే, ఒకవేళ నేను డ్రైవింగ్ చేసే డబ్బులు నేను తీసుకున్నాను చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అన్నయ్య మొదట్లో ఒప్పుకోడు, కానీ సర్లే డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి తన కారుని వాళ్ళ తమ్ముడికి ఇచ్చేసి పలానా చోటుకి వెళ్ళి 2 అమ్మాయిలు పికప్ చేసుకొని చెప్పేసి అంటాడు. అందులోనూ కారుకి ఎటువంటి స్క్రాచ్లు ఉండకూడదని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి తన తమ్ముడిని కారులో పంపిస్తాడు. మనోడికి ఇంకా ఆనందం అనమాట. కారు వేసుకొని సరదాగా ఒక ప్లేస్ కి వస్తాడు. అంటే వాళ్ళ అన్నయ్య చెప్పిన ప్లేస్ కి వస్తాడు. ప్లేస్ మామూలుగా ఉండదు. వచ్చిన తర్వాత ఇద్దరు కస్టమర్ల కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మన కథలో హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ చూసిన తర్వాత హీరోకి బాగా నచ్చేస్తుంది. అందులోనూ హీరోయిన్ కూడా హీరో నచ్చేస్తాడు. రండి మేడం కూర్చొని అని చెప్పేసి తన కారులో కూర్చోబెట్టుకుంటాడు. ఇంకొక అమ్మాయి రావాలి కదా, ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా రానే వస్తుంది. ఆ అమ్మాయి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. మనం అలాగే పిలుచుకుందాము. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే, నేను కొన్ని పార్టీ అడ్రస్లు ఇస్తాను నీకు, అక్కడ పార్టీస్ జరుగుతూ ఉంటాయి, తెల్లారే లోపు ఈ ప్రతి ఒక్క పార్టీకి మనం అటెండ్ అవ్వాలని చెప్పేసి అనడంతో సరే మేడం అని చెప్పేసి హీరో కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ అన్నయ్యని చూపిస్తారు. తానేంటంటే తన గ్యాంగ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ వ్యాంపైర్స్ వాళ్ళు పెట్టుకున్న రూల్స్ ని అతిక్రమించారు. అందులోనూ మనుషులు చంపడం మొదలు పెట్టారు. మరీ ముఖ్యంగా నా గర్ల్ ఫ్రెండ్ ఎత్తుకెళ్ళిపోయారని చెప్పేసి వాళ్ళ అంతు చూస్తానని చెప్పేసి తన గ్యాంగ్ ని వేసుకొని ఆ వ్యాంపైర్ కోసం బయలుదేరతాడు. అంటే విలన్ గడ్ కోసం బయలుదేరతాడు. ఇంకోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే ఒక పార్టీ జరిగే దగ్గరికి హీరోయిన్ ని తన ఫ్రెండ్ ని తీసుకొచ్చి వదిలిపెడతాడు. వాళ్ళు కూడా సరే అని చెప్పేసి లోపలికి వెళ్తారు. అలా వెళ్లేటప్పుడు ఒక రెడ్ కలర్ రింగ్ ని చూపిస్తూ వాళ్ళు ఏంటంటే లోపలికి వెళ్ళనిస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మన కథలో హీరో ప్రశాంతంగా కారులో పడుకుంటాడు. బట్ కొంత సమయం తర్వాత ఒక పెద్ద శబ్దం వస్తుంది. హీరో ఉలిక్కిపడి లేస్తాడు. అందులోనూ వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు ఒక రెడ్ కలర్ రింగ్ లాంటి చూపించారు కదా, అది అక్కడ పడుతుంది అనమాట. దాన్ని తీసుకుంటాడు హీరో. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు బయటకు వచ్చేస్తారు. సరే పద అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఇంకో పార్టీ దగ్గరకు తీసుకెళ్తాడు. వీళ్ళని తీసుకెళ్లిన తర్వాత సరే ఎక్కడ ఉండని చెప్పేసి బాయ్ చెప్పి ఇద్దరు మళ్ళీ పార్టీ లోపలికి వెళ్తారు. కాకపోతే హీరో కారులో వెయిట్ చేసేటప్పుడు అనుకోకుండా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా అమ్మాయి, ఆ అమ్మాయి కారులోని ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోతుంది. ఆ ఫోన్ కి మెసేజ్ వస్తుంది. ఏంటో ఈ మెసేజ్ అని చెప్పేసి హీరో ఓపెన్ చేసి చూస్తే ఆ విలన్ గా ఉన్నాడు కదా, వాడేంటంటే ఈ అమ్మాయికి హీరో వాళ్ళ అన్నయ్య గురించి మెసేజ్ చేస్తూ ఉంటాడు. మనోడికి ఏం అర్థం కాదు, అదేంటి మా అన్నయ్య గురించి మెసేజ్లు వస్తాయి ఈ ఫోన్ లోకి అని చెప్పేసి బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో డబ్బులు ఉంటాయి. డబ్బులు నిండా బ్లడ్ కూడా ఉంటుంది. హీరోకి ఏం అర్థం కాదనమాట. కరెక్ట్ గా అదే సమయంలో బయట పోలీసు వచ్చేసి ప్రతి ఒక్క కారు చెక్ చేస్తూ ఉంటాడు. దాంతో హీరోకి భయం వేసి తాను కారు దిగి బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య ప్లేస్ లో వచ్చాడు కదా, పోలీస్ పట్టుకుంటాడని చెప్పేసి తానేం చేస్తారంటే ఆల్రెడీ
గాడు తన దగ్గర రెడ్ కలర్ రింగ్ ఉంది కదా, ఆ రింగ్ తీసుకుని డైరెక్ట్ గా పార్టీ లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎవరు కావాలండి మీకు అని చెప్పంటంతో రింగు చూపిస్తాడు. అందులోనూ ఇద్దరు అమ్మాయిలు ఇందాక వచ్చారు కదా, వాళ్ళు కావాలని చెప్పంటంతో ఓ వాళ్ళ అని చెప్పేసి ఒక గదిలోకి తీసుకెళ్లి హీరోను వదిలిపెడుతుంది. కాకపోతే ఆ గదిలో విజువల్స్ చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ ఇద్దరు అబ్బాయిల దగ్గర రక్తం తాగేస్తూ ఉంటారు. అదంతా చూసిన తర్వాత హీరోకి ఏం అర్థం కాదు. అందులోను హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే హీరో దగ్గరకు వచ్చి నువ్వే నజ్జే నీ రక్తం తాగేస్తానని చెప్పేసి అంటుంది. కాకపోతే హీరో ఏమంటాడంటే తల్లి నేను జే కదమ్మా, వాడు మా అన్నయ్య, వాడికి ఏదో పని ఉందని చెప్పేసి ఈ రోజు నేను వచ్చానని చెప్పేసి అంటంతో షెట్ అని చెప్పేసి అంటుంది. ఇక్కడ మెయిన్ ప్లాన్ ఏంటంటే విలన్ గాడు కావాలని చెప్పేసి హీరో వాళ్ళ అన్నయ్య పనిచేసే క్యాబ్ ని బుక్ చేసి ఈ క్యాబ్ లోకి ఇద్దరు అమ్మాయిలను పంపించి ఆ ఇద్దరు అమ్మాయిల చేత హీరో వాళ్ళ అన్నయ్యని చంపించేద్దామని. కాకపోతే అనుకోకుండా హీరో వచ్చాడు కథలోకి. దాంతో అయినా ఎవరైనా పర్లేదు నాకు అని చెప్పేసి ఆ రెండో అమ్మాయి అంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ హీరోని చంపేద్దాం అని చెప్పేసి వస్తూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే కాదు వీడిని అడ్డు పెట్టుకుని వీళ్ళని మనం పట్టుకుందాం అని చెప్పంటంతో అది కూడా కరెక్ట్ అని చెప్పేసి ఆ అమ్మాయి సైలెంట్ అయిపోతుంది. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటుంటే మన కథలో హీరో ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరి చేతిలో చావటం కన్నా ఆ పోలీసుడికి దొరికిపోవడం బెటర్ అని చెప్పేసి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేసి పోలీస్ దగ్గరకు వస్తాడు. కాకపోతే కథలో ట్విస్ట్ ఏంటంటే ఈ పోలీస్ కూడా ఆ వ్యాంపైర్స్ దగ్గర పనిచేస్తున్నాడు అనమాట. వెంటనే మనోని పట్టేసుకొని ఆ ఇద్దరికి అప్పు చెప్పేస్తాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే చూడు ఇలాంటి బుర్ర తక్కువ పని చేసామనుకో నిజంగానే చంపేస్తాము, కాబట్టి నోరు మూసుకొని మేము చెప్పిన పని చేయని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో విలన్ గాని చూపిస్తారు. వాడేంటంటే అసలు వ్యాంపైర్స్ మొత్తానికి ఇద్దరు బాసులు ఉంటారనమాట. ఇద్దరు అమ్మాయిలే, వాళ్ళు ఎవరో కాదు మేఘనా ఫాక్స్ అక్కాయి ఆ తర్వాత సిడ్నీ స్వీనీ అక్కాయి, వాళ్ళిద్దరు బాసులు అనమాట. వాళ్ళిద్దరి దగ్గరికి విలన్ గాడు వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు తిడతారనమాట. అసలు నువ్వు ఎందుకు మనుషులకి వ్యాంపైర్ కి మధ్యలో ఉన్న అగ్రిమెంట్ ని చెరిపేశావు, మనుషులు ఎందుకు చంపుతున్నావు, నీ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది, మేమిద్దరం కలిసి నేను చంపేస్తామని చెప్పేసి అంటంతో ఆ విలన్ గాడు ఏమంటాడంటే చూడు మనుషులు చాలా వీకు, వాళ్ళు ఒక 70-80 సంవత్సరాలు చనిపోతున్నారు, ఈ మధ్య కొంతమంది అయితే 60 సంవత్సరాలకే చనిపోతున్నారు, మనం వాళ్ళకి కాదు కదా రక్తం తాగితే ఎన్ని సంవత్సరాలైనా బతికుంటాము, వాళ్ళకన్నా మనం పవర్ఫుల్ కదా, మనం తగ్గి బతకడం ఏంటని చెప్పేసి మీరు నన్ను ఏం చేసినా పర్లేదు మనుషులందరినీ చంపేస్తానని చెప్పేసి వాళ్ళ ముందు తొడగొట్టేసి మనోడు అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు తీసుకొని వెళ్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక చోట కార్ ఆపమని చెప్పేసి షాప్ లోకి వెళ్తుంది. అప్పుడు హీరోయిన్ హీరోతో చెప్తుంది అనమాట చూడు ఇదో పెద్ద గోల్మాల్ జరుగుతుంది ఇక్కడ, నీకు అర్థం కావట్లేదు, అందులోను ఈ అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి విలన్ గడ్ గర్ల్ ఫ్రెండ్, ఆ విలన్ గడ్ ప్లాన్ ఏంటంటే సిటీలో మొత్తం 6 పార్టీలు జరుగుతున్నాయి, 6 పార్టీల్లో 6 వ్యాంపైర్ హెడ్లు ఉన్నారు, వాళ్ళందరినీ చంపించేసి ఈ సిటీ మొత్తాన్ని తన కంట్రోల్ తెచ్చుకోవాలని చెప్పేసి మనోడు ప్లాన్. ఇంకా ముఖ్యంగా ఇదే ప్లాన్ మీ అన్నయ్య కూడా చెప్పాడు నువ్వు మాతో చేయరని చెప్పేసి, కానీ మీ అన్నయ్య ఒప్పుకోలేదు, అందుకనే మా ఇద్దరిని ఈ కార్ ఎక్కించేసి మీ అన్నయ్యని చంపిద్దాం అనుకున్నాడు, కానీ కర్మ కొద్ది నువ్వు వచ్చావు కాబట్టి జాగ్రత్తగా ఉండని చెప్పేసి అందులోను విలన్ గడ్ గర్ల్ ఫ్రెండ్ తో జాగ్రత్తగా ఉండని చెప్పేసి పాపం హీరోకి హీరోయిన్ హెల్ప్ చేస్తుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడంటే తన గ్యాంగ్ ని తీసుకొని ఒక వ్యాంపైర్ హెడ్ ని కలవడానికి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే చాలా మంది చనిపోయి ఉంటారు. ఎందుకంటే అక్కడ పార్టీ జరుగుతుంటే అక్కడికి మన కథలో హీరో ఇద్దరు అమ్మాయిలు తీసుకెళ్లాడు కదా, వాళ్ళిద్దరు కలిసి చాలా మందిని చంపేశారు కదా, అదే ఇదనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత హీరో వాళ్ళ అన్నయ్యకి ఏం అర్థం కాదు. అందులోనూ వ్యాంపైర్ హెడ్ ఒక అతను ఉంటాడు, మొత్తం 5 ఉంటారు కదా, 5-6, అందులో ఒక అతను ఇక్కడ ఉంటాడు, కాకపోతే చావు బతుకుల్లో ఉంటాడు. విలన్ గడి ఎక్కడ అని చెప్పేసి అంటంతో అతను కూడా సరే అని చెప్పేసి విలన్ ఎక్కడ ఉన్నాడు చెప్తాడు. కాకపోతే హీరో వాళ్ళని చంపబోతాడు, కానీ ఆయన ఊరుకుంటాడా, కన్ను తీసుకొని అక్కడే కాల్చి చంపవతలు పడేస్తాడు. ఇదిలా ఉంటే ఇంకోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తానేంటంటే ఇంకో పార్టీ జరిగే ప్లేస్ కి ఇద్దరు అమ్మాయిలు తీసుకొస్తాడు. వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే హీరోని కూడా తీసుకొని లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకో వ్యాంపైర్ హెడ్ ని చంపాలని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ వ్యాంపైర్లను చంపే వాళ్ళ హెడ్ ఒక అతను ఉంటాడు అనమాట. అంటే వ్యాంపైర్లందరినీ ఎవరైనా తప్పు చేస్తే చంపే హెడ్ ఉంటాడు అక్కడ. ఆ హెడ్ ఏం చేస్తాడంటే ఇప్పుడు హీరోయిన్ ని ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని చంపేయాలని చెప్పేసి ప్లాన్ వేస్తాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి బయట చాలా హత్యలు చేస్తున్నారు కదా, కానీ హీరోయిన్ ని చంపేయాలి అని చెప్పి అంటంతో హీరో కోపం వచ్చేస్తుంది. అందులోనే బాగా మందు కొట్టుంటాడు అనమాట. దాంతో ఆ హెడ్ ని అక్కడ చంపవతలు పడేస్తాడు. దాంతో అక్కడ ఒక పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవలో ముగ్గురు తప్పించుకొని బయటకు వస్తే బయట ఒక పెద్ద పార్టీ జరుగుతుంది అనమాట. ఆ పార్టీకి హీరో వాళ్ళ అన్నయ్య వచ్చేసి మా తమ్ముడు ఏంటి ఇక్కడ ఉన్నాడు, వీని డ్రైవర్ పని చేసుకోమంటే ఏంటి ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు కోసం వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక వ్యాంపైర్ గా అడ్డొచ్చేసి హీరో వాళ్ళ అన్నయ్యతో గొడవ పెడతాడు. దాంతో హీరో వాళ్ళ అన్నయ్య దగ్గర ఏంటంటే ఒక కత్తి ఉంటుంది అనమాట. దాంతో పొడిస్తే వాడు అక్కడే బోడిదైపోతాడు. సో బేసికల్ గా వ్యాంపైర్స్ ని చంపాలంటే ఆ కత్తితో పొడిస్తే చాలా అనమాట చనిపోతారు. కాకపోతే పెద్ద గొడవ జరగడం వల్ల హీరో ఆ తర్వాత ఆ ఇద్దరు అమ్మాయిలు అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయి ఒక సేఫ్ ప్లేస్ కి వస్తారు. ఆ సేఫ్ ప్లేస్ ఏదో కాదు, హీరో వాళ్ళ ఇల్లు. వచ్చిన తర్వాత హీరోయిన్ కి ఏంటంటే హీరో రూమ్ చూసి బాగా నచ్చేస్తుంది అనమాట. మ్యూజిక్ ఎక్విప్మెంట్స్ అవ్వచ్చు, ఆ తర్వాత హీరో
హీరో క్యారెక్టర్ అవ్వచ్చు. ఇదంతా చూసి మనోడి మీద లవ్ మొదలైపోతుంది. మరోవైపు విలన్ గడి గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే విలన్ కి ఫోన్ చేస్తుంది. నువ్వు పంపించిన కారులో వాళ్ళ అన్నయ్య రాలేదు, వాళ్ళ తమ్ముడు వచ్చాడు, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి అంటంతో ఏముంది వాడిని తీసుకుని వచ్చేసి వీడిని అడ్డు పెట్టుకుని వాడిని పిలిచేద్దాం, వాడిని చంపేద్దాం అని చెప్పి అంటంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి మనం బయటికి వెళ్దామని చెప్పేసి అంటుంది. దాంతో వీళ్ళ ముగ్గురు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎక్కడికంటే ఇంకా లాస్ట్ వ్యాంపైర్ లీడర్ ఉంటాడు అనమాట ఒక అతని దగ్గరికి బయలుదేరి వెళ్తారు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ అన్నయ్య ఏంటంటే కారులో వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు అది కూడా విలన్ వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాడు అనమాట. అలా వెళ్ళేటప్పుడు సడన్ గా పోలీస్ ఆఫీసర్ వచ్చేసి కార్ ఆపేసి నువ్వు ఎవరినైతే వెతుకుతున్నావో అతనే నీకు కవర్ పంపించాడు, పలానా చోట అతను నీ కోసం వెయిట్ చేస్తున్నాడని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అన్నయ్యకి అర్థమైపోతుంది విలన్ గడ్ అని చెప్పేసి వెంటనే వాడి దగ్గరికి వెళ్తాడు. వాడేమో ప్రశాంతంగా కూర్చొని మటన్ తింటూ ఉంటాడు అనమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే చూడు నీకు నా మీద కోపం ఉంటే నన్ను ఏదైనా చెయ్యి, అంతేగాని నా తమ్ముడిని నా గర్ల్ ఫ్రెండ్ ని వదిలే అని చెప్పేసి అంటంతో మనోడు మాత్రం నవ్వుతూ ఉంటాడు అనమాట. దాంతో హీరో వాళ్ళ అన్నయ్య కోపం వచ్చేసి గన్నుతో కాల్చి కత్తితో పొడవేటప్పుడు సడన్ గా ఆ విలన్ గడు చేత్తో కత్తిని పట్టేసుకుంటాడు. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వ్యాంపైర్ గడు తింటున్నాడు కదా మటన్, అది మటన్ కాదు, హీరో వాళ్ళ అన్నయ్య గర్ల్ ఫ్రెండ్ మాంసం అనమాట. అది చూసిన తర్వాత హీరో వాళ్ళ అన్నయ్యకి ఏం అర్థం కాదు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని ఆ ఇద్దరు అమ్మాయిని చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే ఇంకా లాస్ట్ వ్యాంపైర్ లీడర్ ని మీట్ అవుతారు అనమాట. కాకపోతే వాడు ఏంటంటే ఒక పెద్ద సైకో గడు అనమాట. ఆడు కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. దాంతో విలన్ గడి గర్ల్ ఫ్రెండ్ ఏమంటుందంటే మీ ఇద్దరు కొంచెం బయటకు వెళ్ళండి, వీడితో మాట్లాడాలని చెప్పడంతో హీరో హీరోయిన్ ఇద్దరు బయటకు వస్తారు. వచ్చిన తర్వాత ఒక చోట కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ హీరోతో చెప్తుంది అనమాట, నేను కూడా ఒకప్పుడు మనిషినే, నాకంటూ కొన్ని ఫీలింగ్స్ ఉండేవి, కాకపోతే నా జీవితంలో నాకు చాలా కష్టాలు వచ్చాయి, ఎందుకు ఈ జీవితం అని చెప్పి అనుకున్నాను. అప్పుడే ఈ అమ్మాయి పరిచయం అయింది, ఆ విలన్ గడి గర్ల్ ఫ్రెండ్. తానేమందంటే ఇక మీద నీకు ఎటువంటి కష్టాలు ఉండవు అని చెప్పేసి తను నన్ను వ్యాంపైర్ గా మార్చేసిందని చెప్పేసి అంటంతో హీరో కూడా షాక్ అయిపోతాడు అనమాట. అంటే ఇంతకు ముందు నువ్వు మామూలు మనిషివే అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు ఆ విలన్ గడి గర్ల్ ఫ్రెండ్ ఏంటంటే లోపల ఉన్నాడి మీద అటాక్ చేస్తుంది అనమాట. వాడు కూడా రిటర్న్ తిరిగి అమ్మాయిని కొడతాడు. కాకపోతే తను విపరీతంగా ట్రై చేస్తుంది. అందులోనూ మన కథలో హీరోయిన్ కూడా లోపలికి వెళ్ళి వాడిని చంపేస్తుంది. కానీ అక్కడ చాలా మంది ఉండటం వల్ల వాళ్ళందరూ కలిసి వీళ్ళ మీద అటాక్ చేస్తారు. అందులో ఆ విలన్ గడి గర్ల్ ఫ్రెండ్ కి బాగా గాయాలవుతాయి. దాంతో మన కథలో హీరో ఏంటంటే కారులో వచ్చి కూర్చుంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా కారులో ఎక్కేస్తారు. వెంటనే అక్కడ నుంచి పారిపోతారు. కానీ వెళ్ళిపోయేటప్పుడు సడన్ గా సన్ రైజ్ అవుతుంది అనమాట. ఈ వ్యాంపైర్స్ ఏంటంటే వాళ్ళ మీద సన్లైట్ పడితే వాళ్ళు చచ్చిపోతారు. దాంతో హీరో ఏం చేస్తారంటే చాలా ఫాస్ట్ గా ఆ విలన్ గడి కొంప దగ్గర తీసుకెళ్లి వీళ్ళిద్దరిని వదిలి పెడతాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే చూడు నీ పని అయిపోయింది కదా, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది. కానీ హీరో మాత్రం మా అన్నయ్య లేకుండా నేను వెళ్ళనని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు మీ అన్నయ్య కోసం వస్తే నువ్వే చచ్చిపోతావు అని చెప్పేసి అంటంతో హీరో మొదట వెళ్ళిపోతావు అనుకుంటాడు. కానీ అక్కడ విలన్ గని చూసిన తర్వాత తాను కూడా కారు దిగి లోపలికి ఎంట్రీ ఇస్తాడు. లోపలికి వచ్చి చూస్తే చాలా మందికి ఏంటంటే ఒక పైప్ కనెక్షన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ తీసేసుకుంటూ ఉంటారు. అందులో వీళ్ళ అన్నయ్య కూడా ఉంటాడు. హీరో ఏంటంటే వాళ్ళని కాపాడదాం అని చెప్పేసి ట్రై చేస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి ఆ విలన్ గడు వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ లోపలికి ఈడ్చుకెళ్తాడు. అప్పుడు హీరోయిన్ షాక్ అయిపోతుంది అనమాట. వీడినేంటి వెళ్ళిపోమని చెప్తే వీడు లోపలికి వచ్చాడని చెప్పేసి. అందులోనూ హీరో ఏంటంటే ఆ విలన్ గాని కత్తితో పొడుద్దాం అనుకుంటాడు. వాడు ముందుగానే తప్పించుకొని వీడిని చంపేయండి అని చెప్పేసి ఇద్దరు అమ్మాయిలతో చెప్తాడు. పాప హీరోయిన్ ఏమో ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో విలన్ గడి గర్ల్ ఫ్రెండ్ ఏంటంటే హీరోని పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ వచ్చేసి ఆపేస్తుంది అనమాట. అప్పుడు విలన్ గడి గర్ల్ ఫ్రెండ్ ఏమంటుందంటే నీకు లైఫ్ ఇచ్చిందే నేనని చెప్పేసి చిన్న కత్తి తీసుకుని తనని పొడి చేస్తుంది. దాంతో పక్కన పడిపోతుంది అనమాట. కాకపోతే హీరో ఏంటంటే తన చేతిలో కారు కీ ఉంటుంది అనమాట. దాన్ని ప్రెస్ చేయడం వల్ల కారు స్టార్ట్ అయిపోయి అద్దాలు పగల కొట్టేసుకొని లోపలికి వచ్చేస్తుంది. దాంతో వెలుతురు కాస్త ఆ విలన్ గడి గర్ల్ ఫ్రెండ్ మీద పడుతుంది. ఇంకేముంది ఆ అమ్మాయి అక్కడే కాలిపోయి చనిపోతుంది. చేస్తే మరోవైపు హీరో వాళ్ళ అన్నయ్య ఏంటంటే వాళ్ళ తమ్ముడు కోసం బయటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. కానీ మళ్ళీ లోపలికి లాగేసుకుంటారు. దాంతో హీరో కూడా వాళ్ళ అన్నయ్య కోసం లోపలికి వెళ్తాడు. బేసికల్ గా విలన్ గడి ఏంటంటే నీడలోకి రావాలని చెప్పేసి అలా చేశాడు. అందులోనూ హీరో మీద అటాక్ చేస్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ వచ్చేసి ఆ విలన్ గాడిని కొడుతుంది. కాకపోతే వాడికి ఏం కాదనమాట. అందులోనూ సడన్ గా అదే సమయానికి హీరో వాళ్ళ అన్నయ్య వచ్చేసి విలన్ గాడిని పట్టుకొని వెలుతురులోకి వచ్చేస్తాడు. అంటే సన్లైట్ మీద పడుతుంది అనమాట. దాంతో ఆ విలన్ గాడు అక్కడే కాలి చనిపోతాడు. కాకపోతే మన కథలో హీరోకి ఏంటంటే ఇందాక కారు వచ్చి గుద్దుకుంది కదా, తనకి బాగా గాయం అవుతుంది అనమాట. మెల్లగా ప్రాణం పోతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన చేయి తాను కట్ చేసుకొని ఆ తర్వాత హీరోకి ఆ బ్లడ్ ఇస్తుంది అనమాట. ఇంకేముంది హీరో కూడా వ్యాంపైర్ గా మారిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ అన్నయ్య ఏంటంటే చనిపోయిన తన గర్ల్ ఫ్రెండ్ కి అంత్యక్రియలు చేస్తూ ఉంటాడు అనమాట. కట్ చేస్తే అదే రోజు సాయంత్రం మన కథలో హీరో చీకట్లో నడుస్తూ ఉంటాడు. అంటే సాయంత్రం పూట నడుస్తూ ఉంటాడు. అప్పుడు మన కథలో హీరోయిన్ వచ్చేసి హీరోని కారు ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. సో బేసికల్ గా ఇక హీరో పగలపూట బయటికి రాడు, కేవలం నైట్పూట మాత్రమే తిరుగుతాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి పర్టికులర్ డిఫరెంట్ సినిమాలు కావాలి బాబు అంటే మాత్రం కొంచెం కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు
తెలియదు కదా మీకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో. అందుకని మీరు కామెంట్ చేస్తే మీకు నచ్చిన సినిమాలు మాక్సిమం నేను చేస్తూ ఉంటాను. సో ఏది ఏమైనా సరే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.